ఒక్క నిమిషం గజలకాంత గారు ఒక్క నిమిషం శరత్ గారికి ఇద్దాం. శరత్ గారు, ఇవాళ కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. చూసారా మీరు? శరత్ గారు శరత్ గారు మ్యూట్ వస్తుంది. గజలకాంత గారు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నా దగ్గరకు వచ్చి కాదు, నేను ఉంటలేను కానీ మీరు భరత్ గారు మాట్లాడేటప్పుడు ఒక సిస్టమ్ గా ఒక పద్ధతి ప్రకారం మురుగుతో ఎవడు పట్టించుకోడా తెలంగాణలో విద్యావంతులు ఒక పిహెచ్డి ఏం మాట్లాడతావు? గజ్జల కాంతం అంటే అందరూ తెలుసు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కదా విజయ్ గారు, ఆయన మాట్లాడకపోతే మధ్యలో మాట్లాడారు కాబట్టి అన్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద, మీ మీద నీతి పడడము, మా కేసీఆర్ ఏదో నీతి పరుడు, లేకుంటే కేసీఆర్ నేర్గనట్టు ఫస్ట్ మన కింద మన ఇంటికాడికి ఎవరెవరు వస్తున్నారు, ఏ అప్పులలో వస్తున్నారు తెలుసుకోండి. మీరు మీ బాధితులు ఎంతమంది చెప్పండి. మీరు విజయ్ గారు కాంతం ఇంటికి క్యూ కట్టేటువంటి వారు చదువుకున్న మేధావుని తెలంగాణ కోసం జైలుకి వెళ్ళండి, నన్ను పట్టుకొని మురుగుతున్నట్టు మాట్లాడతాను. నేనేమంటారు? కాంతమన్నా వరుడు కాదు, చర్చ పెడదాం, అర్థవంతమైన చర్చ పెడదాం. ఏం చర్చ పెడదాం? నువ్వు ఏ అంశంలో కాంతమన్నా విజయ్ గారు ఒక్కరి శరత్ గారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరికి ఇస్తా. హీటెడ్ వద్దు, ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి డిబేట్లో స్థానం లేదు. కాంతం గారు మీరు ఉండండి, గజల కాంతం గారు ఉండండి, మీరు ఉద్యమకారులు మీరు ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. ఇద్దరు ఉద్యమకారులు ఉండండి. ఏమంటారు? ఇద్దరు ఉద్యమకారులు ఉండండి. ఒక్క నిమిషం, ఒకసారి శరత్ గారికి అవకాశం ఎవరు? ఈ డిప్యూటీ వచ్చింది, నువ్వు చదువుకున్నావు, డిప్యూటీకి వచ్చింది ఇందుకోసం వచ్చినా? మరి ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు? పర్సనల్ గా వద్దు. మీరు ఎట్లా అంటారు? మీరు మరుగుతున్నారని. నేను డాక్టరేట్ చదువుకున్నాను, నువ్వేం చదువుకున్నా ఎవరు తెలియదు, నన్ను పట్టుకొని మరుగుతున్నా మీరు. చర్చ చేస్తారు మీరు. పర్సనల్ గా వద్దు ప్లీజ్. చర్చ చేస్తారు. ఓకే పద్ధతి ప్రకారం మాట్లాడు. మీరు పద్ధతి మాట్లాడితే మీరు గౌరవిస్తే కాంతం గారు let us not extend. ఒక్క నిమిషం కూల్. శరత్ గారికి కాంతమన్నా ఒక్క నిమిషం కూల్. కాంతమన్నా విజయ్ భాయ్ కూల్. టీవీ డిబేట్కి వచ్చినాం మనం. టీవీ డిబేట్కి వచ్చినాం అంటున్నా. ఒక్క నిమిషం కూల్ విజయ్ భాయ్ కూల్. ఒక్క నిమిషం కూల్. కాంతం గారు, శరత్ గారు ప్లీజ్ చెప్పండి. దయచేసి ఐ రిక్వెస్ట్ ది ప్యానల్ మెంబర్స్ ఏమంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. విఠల్ మాట్లాడిన దాంట్లో పెద్ద అక్షర సత్యం లేదు, లేకపోతే ఇంకెవరు మాట్లాడిన దాంట్లో అక్షర సత్యం ఉండే అవకాశాలు లేవు. కానీ బట్ మనము కొన్ని విషయాలను కొంత కూల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కేటీఆర్ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ని వర్డ్ బై వర్డ్ విన్నా. ఆయన 9.5 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి ఘన విజయాల గురించి, అంటే ఆయన భాషలో ఆయన చాలా గొప్పగా చెప్పినాడు. ఏమన్నాడు? ఉద్యమ తెలంగాణ నుంచి ఉజ్వల తెలంగాణగా మార్చినాము అనేటువంటి మాట మాట్లాడినారు. తర్వాత ఇంకొక విమర్శను ఆయన ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నలుగురి కోసమే తెలంగాణ వచ్చింది అని ఒక దుష్ప్రచారం మా మీద చేసేసి మమ్మల్ని పదవిచ్యుతులు చేసినారు అనే ఒక మాట వారు మాట్లాడినారు. నేను ఆయనను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏమని? ఇప్పుడు ఆ నలుగురు అన్నారు కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఈ నలుగురు గురించే కదా రచ్చ. నేను అడుగుతున్నాను, 9.5 సంవత్సరాల తర్వాత బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఎవరన్నా కేసీఆర్ స్థాయో, కేటీఆర్ స్థాయో, కవిత స్థాయో, లేకపోతే హరీష్ రావు స్థాయి గల నాయకుడిని ఎవరిని ఎదగనిచ్చినారు అనేది నేను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. ఇవాళ 9.5 సంవత్సరాల పరిపాలనలో బాగుపడ్డది ఎవరు అనే ఒక ప్రశ్నకి ఆయన ఎప్పుడూ సమాధానం చెప్పకుండా దాటవేసేసి, కేసీఆర్ వల్ల ఒక్కడి వల్ల రాలేదు అనే ఉపాద్ఘాతం ఇచ్చేసేసి, అసలు ఎంతో మంది బలిదానాల వల్ల